హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ అంటే మనం ఒక ఫీలింగ్తో ఒక లిరికల్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫోటో అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికల్ పెట్టుకొని ఒక ఫీలింగ్గా మనం అనేది ఆ యొక్క లిరికల్ వీడియో అనేది తెలియజేయచ్చు. సో అవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్లో ఎఫెక్ట్లు క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో ఎక్సలెంటో నైసోని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చెనికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని కూడా విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది గైస్. సో చూసిన ప్రతి ఒక్కరూ ఆల్ మెంబర్స్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు బేసిక్గా మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో సపోజ్కి వచ్చేసి ఫస్ట్ నేను కొన్ని ఇమేజ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నా. ఒక 3 ఇమేజ్ అయితే నేను ఎంటర్ చేసి నేను టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. ఎందుకంటే మనకు ఎక్కువగా ఇమేజెస్ యాడ్ చేస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. సో అందుకు నేనైతే తక్కువ యాడ్ చేసేసి నేను ఆ యొక్క ఓన్లీ 3 ఇమేజ్లోనే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ ఇచ్చేసాక మన యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ మీద టచ్ చేస్తే మనకు ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ను తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో ఇమేజ్ అంత లెంత్ మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ ఇమేజ్ మళ్ళీ అదే క్రాపింగ్ లెక్క వచ్చేసి ఈక్వల్ మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ మీ యొక్క ఇమేజ్ అంటే ఆ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సో ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజెస్ అప్లై చేస్తారో అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ మనకు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు కొద్దిగా ఇది రైట్ సైడ్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, మనకు ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. రొటేట్ మిర్రరింగ్లోకి వెళ్ళి కొద్దిగా రొటేట్ చేసుకోండి. అంటే మన యొక్క పిక్ అనేది కొద్దిగా రొటేట్ అవుతుంది. అయ్యాక అక్కడ నుంచి మీరు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అంత అడ్జస్ట్ అయిపోయినాక సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తే మన యొక్క ఇమేజ్ ఉంటాయి కదా, ఇమేజ్ మీరు టచ్ చేస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే విగ్నేట్ అనే ఎఫెక్ట్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేయండి. సో వన్స్ ఎనేబుల్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇలా మొత్తం ఆల్ ఇమేజెస్కి అన్ని దాంట్లో కూడా మీరు ఇది ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మనకు కొద్దిగా డార్క్ లెక్ వస్తుంది, చూన్నీకి ఎఫెక్ట్ బాగుంటుంది. ఓకే, సో అన్ని అప్లై చేసి ఇక్కడ మనకు టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సో ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసాక మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ మీద ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది మనకు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ కీ కలర్ వచ్చేసి కొందరికి గ్రీన్ వస్తుంది, బ్లూ
బ్లూ వస్తుంది, ఇంకా కొందరికి రెడ్ వస్తుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి పింక్ అని ఇవ్వండి. పింక్ అని మీరు ఎప్పుడు ఇస్తారో అప్పుడే మనకు లిరికల్ వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అవ్వదండి, నేను ముందే చెప్తున్నాను. పింక్ అని ఇచ్చేసి మనకి ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ అండి. సో ఇది కూడా మనకు 50 to 50 ఇచ్చేసి మనకు టిక్ మార్క్ ఉంది రైట్ అండి. సో వన్స్ ఇచ్చేసాక ఈ యొక్క లిరికల్ మీరు టచ్ చేసి లిరికల్కు ఉన్న మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, మీరైతే చేయకండి, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు. నేనైతే రిమూవ్ చేయలేదు, సారీ నేనైతే రిమూవ్ చేశాను, మీరైతే రిమూవ్ చేయకండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి, మనకు లిరికల్ మూవ్మెంట్ అయితే ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడతో మనకు లిరికల్ కంప్లీట్ అయిపోయినట్టే. సేమ్ మళ్ళీ మన ఇమేజ్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ ట్రిమ్ అండి, మనం ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ చెప్పాను. ఆ క్రాపింగ్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ ఇంకా కావాలంటే ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకోండి, అంటే కరెక్ట్ యానిమేషన్ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇలా మొత్తం ఆల్ ఇమేజెస్. ఓకే, సో మళ్ళీ అలాగే మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, మీకు ఎంత లెంత్లో కావాలో అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక కరెక్ట్ ఇది మనకు సెట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు బ్యాకప్ వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను, కలర్ఫుల్ హెవీ ప్లేయర్ టెంప్లెట్. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ కల్పిస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకు మూవ్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది, ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి, మనకు మూవ్మెంట్ అయితే పార్టికల్ ఎఫెక్ట్ అండ్ లవ్ సింబల్ ఎఫెక్ట్ అలా ఉంటుంది. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ అండి. స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసాక సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఇక్కడ ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే బార్డర్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క బార్డర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న సాంగ్ను ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నాను. మీరు కూడా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ పెట్టుకొని ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇక్కడతో యానిమేషన్ ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో చూడండి గాయస్ ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో ఈ లిరికల్ అయితే చాలా అంటే చాలా ఫీలింగ్గా ఉంటుంది గాయస్, బాయ్స్కి అయితే సో అద్భుతంగా ఉంటుంది లిరికల్ అయితే గాయస్. ఇంకతో యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నవ్వు.